హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోనే మనం డిస్కస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్: గాంధీ ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడు విజిట్ చేశారు, ఏ సందర్భంలో విజిట్ చేశారు మరియు ఆ ఇయర్స్కి సందర్భాలకి సంబంధించినది. గాంధీ 1919లోను, 1920లోను, 1921లోను, అదేవిధంగా 1929లోను, 1933లోను విజిట్ చేశారు. దీనికి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఇందులో మనం ఈవెంట్స్, ఏ ఈవెంట్స్లో విజిట్ చేశారు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశం నోబెల్ పురస్కారాలకి సంబంధించినది. దీన్ని మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, పేపర్ 5, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. ఇది ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్. జీవ పరిణామ సిద్ధాంతాల ఆధారంగా యాంటీబాడీలను మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేసిన ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్ మరియు గ్రెగరీ వింటర్లకు 2018 రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. మరియు ఈ ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ మరియు జార్జ్ స్మిత్ అమెరికన్ సిటిజన్స్ మరియు గ్రెగరీ వింటర్ బ్రిటన్కు చెందినవారు. వీరిలో ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ ఎంజైమ్ల యొక్క జీవ పరిణామ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేసిన ఎంజైమ్లను బయోఫ్యూయల్స్ యొక్క ఉత్పత్తికి, అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్లో మెడిసిన్స్ యొక్క తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ ఎంజైమ్లను ఉపయోగించుకొని మనకు కావాల్సిన ధర్మాలతో ప్రోటీన్లను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా సబ్బులు మరియు డిటర్జెంట్స్ సమర్థవంతంగా పనిచేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. మరియు వీరిలో జార్జ్ స్మిత్ మరియు గ్రెగరీ వింటర్లు ఫేజ్ డిస్ప్లే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఫేజ్ డిస్ప్లే ఇది పెప్టైడ్స్ మరియు యాంటీబాడీస్కి సంబంధించింది. దీన్ని ఉపయోగించి బ్యాక్టీరియోఫాజ్ వైరస్లను ఉపయోగించి కొత్త ప్రోటీన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ బ్యాక్టీరియోఫాజ్లో అనగా బ్యాక్టీరియాకు ఇన్ఫెక్ట్ చేసే వైరస్. ఈ ఫేజ్ డిస్ప్లే టెక్నిక్ని ఉపయోగించి మనము కీళ్ళవాతం, అదేవిధంగా సోరియాసిస్, పేగువాపు వంటి వ్యాధులకు ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఈ నోబెల్ ప్రైజ్ ద్వారా లభించే మొత్తం ప్రైజ్ మనీలో సగం ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్కు, మిగతా సగం జార్జ్ స్మిత్ మరియు గ్రెగరీ వింటర్లు పంచుకుంటారు. 1901 నుండి ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ అందుకున్న వారిలో ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ 5వ మహిళ. ఇందులో మనం ప్రధానంగా ఈ రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్, అదేవిధంగా వాళ్ళ డిస్కవరీస్, ఏ డిస్కవరీ పైన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ లభించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అంశంను మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, పేపర్ 3, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో చదువుకుంటాం. అక్టోబర్ 3వ తేదీన రంజన్ గొగోయ్ భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసుల అత్యవసర విచారణకు నిర్దిష్ట ప్రమాణాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రమాణాలు ఖరారయ్యేంత వరకు అత్యవసర విచారణను చేపట్టబోమని తెలిపారు. దీని నుండి మరుసటి రోజు మరణశిక్ష విధించే కేసులను మినహాయించారు. ఈ రంజన్ గొగోయ్ అస్సాం రాష్ట్రానికి చెందినవారు మరియు ఈశాన్య రాష్ట్రాల నుండి సిజేఐగా నియమింపబడిన మొట్టమొదటి వ్యక్తి ఈ రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్ కొత్త రోస్టర్ విధానాన్ని రూపొందించారు. దీని ప్రకారం ప్రజా ప్రయోజన వాద్యాలను సిజేఐ విచారిస్తారు మరియు ఈ పిల్స్లో కొన్నింటిని సిజేఐ నిర్దేశం మేరకు జస్టిస్ మదన్ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కేటాయిస్తారు. మరియు రెండవ అంశం, సిజేఐ నేతృత్వంలో ఎటువంటి కేసులు విచారిస్తారు అంటే సామాజిక న్యాయం, ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్, ఇన్సూరెన్స్, హెబియస్ కార్పస్ మరియు కొన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులు మొదలైన వాటిని విచారిస్తారు. పిల్స్ మరియు లెటర్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జస్టిస్ మదన్ లోకూర్ నేతృత్వంలోనే ధర్మాసనం విచారిస్తుంది. దీనితో పాటుగా ఈ ధర్మాసనం పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, భూసేకరణ, గనులు,
ఖనిజాలు, భూ వివాదాలు మరియు సాయుధ బలగాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. దీనితో పాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ ధర్మాసనం కార్మికులు, అద్దె మరియు కుటుంబ సంబంధిత విషయాలను విచారిస్తుంది. కోర్టు ధిక్కరణ కేసులను సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. దీనితో పాటుగా సీనియారిటీ పరంగా 6వ స్థానంలో ఉన్న జస్టిస్ రమణ యొక్క ధర్మాసనం కంపెనీ చట్టం, ట్రాయ్, సెబీ మరియు ఆర్బీఐకి సంబంధించిన కేసులను విచారిస్తుంది. ఈ ఆర్టికల్లో మనం రంజన్ గొగోయ్ ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు మరియు రంజన్ గొగోయ్ ఏ రాష్ట్రానికి చెందినవారు, అదేవిధంగా వివిధ ధర్మాసనాలు ఎలా ఉన్నాయి మరియు వాటికి సంబంధించిన కేసులు, అవి డీల్ చేసే కేసులు ఏవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ని మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 పేపర్ 4 ఏపీ ఎకానమీలోనే డెవలప్మెంట్ అనే టాపిక్ కింద చదువుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్మెంట్ పొందే పేషెంట్స్కు డైట్ ఛార్జీలను రోజుకు 100 రూపాయల చొప్పున చెల్లిస్తారు. దీన్ని నేరుగా పేషెంట్ యొక్క ఖాతాలోకి జమ చేస్తారు. ఇది ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇంతకుముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అమలు చేయబడేది. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన అనంతరం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చడం జరిగింది. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 1038 డిసీజెస్కి ట్రీట్మెంట్ అందిస్తారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పథకం ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకం. ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబంలోనే సభ్యులకు గరిష్టంగా 2,50,000 వరకు ఉచిత ట్రీట్మెంట్ను అందిస్తారు. ఇందులో మనం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మొత్తం ఎన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తారు, అదేవిధంగా ఇది వచ్చి ఎటువంటి పథకం అంటే ఎండ్ టు ఎండ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకం. ఎవరు అర్హులు అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ వారు అర్హులు. మొత్తంగా ఎంతవరకు ట్రీట్మెంట్ ఫ్రీగా అందిస్తారు అంటే 2,50,000 వరకు. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీలో చదువుకుంటాం. ఇది ఈవే బిల్లుకు సంబంధించింది. ఈ ఈవే బిల్లు అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ ఈవే బిల్లు అనేది వివిధ రాష్ట్రాల మధ్య మరియు అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువ గల సరుకుల రవాణా చేసేటప్పుడు ఈ ఈవే బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఈవే బిల్లును జనరేట్ చేసినప్పుడు యూనిక్ ఈవే బిల్ నంబర్ వస్తుంది. ఈ ఈవే బిల్ అనున్నది వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ఉన్న వే బిల్కు ప్రత్యామ్నాయం. ఈ ఈవే బిల్లు జారీని కఠినతరం చేయడంలో భాగంగా పిన్ కోడ్ యొక్క నమోదును తప్పనిసరి చేశారు. దీని ప్రకారం గూడ్స్ను లోడ్ చేసే ప్రాంతం యొక్క పిన్ కోడ్ను, అదేవిధంగా అన్లోడ్ చేసే ప్రాంతం యొక్క పిన్ కోడ్ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇందులో మనం ఈవే బిల్లు అంటే ఏమిటి, అదేవిధంగా ఇది దేనికి ప్రత్యామ్నాయం, ఈ బిల్లును ఎందుకు జారీ చేస్తారు, సరుకు యొక్క వాల్యూ ఎంతకు మించితే ఈ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 4 ఎకానమీలో చదువుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రపంచంలో భారత్ 28వ స్థానంలో నిలిచింది. ఈ ఆన్లైన్ చెల్లింపుల్లో 2011లో భారత్ యొక్క స్థానం 36 మరియు వ్యాపార సంస్థల నుండి ప్రభుత్వానికి చెల్లించే ఆన్లైన్ చెల్లింపుల్లో మొదటి స్థానంలోను మరియు పౌరుల నుండి ప్రభుత్వానికి జమ అవ్వడంలో 3వ స్థానంలో నిలిచింది. 73 దేశాలతో కూడిన ఈ జాబితాలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ఇండియా 58వ స్థానంలోను, అదేవిధంగా సామాజిక ఆర్థికాభివృద్ధిలో 60వ స్థానంలోను మరియు విధానాల పరంగా 40వ స్థానంలో నిలిచింది. మనము ఈ ఆర్టికల్లో ప్రధానంగా ఈ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఎనర్జీ అనే టాపిక్ కింద చదువుకుంటాం. అదేవిధంగా ఈ టాపిక్ ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్.
ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డుని ప్రకటిస్తుంది. ఇది అత్యున్నత పురస్కారం. 2018కి గాను ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయల్ మెక్రాన్లు సంయుక్తంగా స్వీకరించారు. అంతర్జాతీయ సౌర కూటమి ఆవిర్భావం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో, అదేవిధంగా సరికొత్త రంగాల్లో సహకారానికి గాను వీరిద్దరికీ సంయుక్తంగా ఈ అవార్డును ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ 2022 నాటికి డిస్పోజబుల్ ప్లాస్టిక్ యొక్క వినియోగం నుంచి పూర్తిగా బయటకు రావాలని నిర్ణయించారు. అదేవిధంగా 2005లో ఉన్న ఉద్గారాల కంటే 20-25% మేర తగ్గుదలను 2 ఏళ్లలో రీచ్ అవ్వాలని, అదేవిధంగా 30-34% వరకు ఈ ఉద్గారాల యొక్క తగ్గుదలను 2030 నాటికి సాధించే దిశగా భారత ప్రభుత్వం పాటుపడుతుందని వివరించారు. ఇప్పుడు మనం అంతర్జాతీయ సౌర కూటమి అంటే ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ అంతర్జాతీయ సౌర కూటమిని మనం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అని కూడా అంటాము. ఈ కూటమి భారత ప్రధాని మోడీ యొక్క ఇనిషియేటివ్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ను 2015లో భారత ప్రధాని మోడీ, అదేవిధంగా అప్పటి ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేలు సంయుక్తంగా లాంచ్ చేశారు. 2017 వరకు ఈ అంతర్జాతీయ సౌర కూటమిలోనే సభ్య దేశాల సంఖ్య 121. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో కర్కట రేఖకు మరియు మకర రేఖకు మధ్య ఉన్న సూర్యరశ్మిని అధికంగా పొందే దేశాలలో ఫాజిల్స్ ఫ్యూయల్స్ యొక్క వినియోగాన్ని తగ్గించి సౌర ఫలకాల ద్వారా సూర్యరశ్మిని ఎనర్జీ సోర్స్గా వినియోగించుకోవడం. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, ఇది హర్యానాలో కలదు, మరియు దీని యొక్క ప్రస్తుత హెడ్ ఉపేంద్ర త్రిపాఠి. ఈ ఆర్టికల్లో మనం యుఎన్ యొక్క అవార్డు గురించి, మరియు అదేవిధంగా మోదీ ఏ దేశ అధ్యక్షుడితో సంయుక్తంగా ఈ అవార్డును స్వీకరించారు అని, మరియు అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, పేపర్ 5, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. ఇది ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచంలోనే తొలి హైపర్లూప్ బోగీని స్పెయిన్లో ఆవిష్కరించారు. దీనిని అమెరికాకు చెందిన హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అనే సంస్థ రూపొందించింది. ఈ బోగీని 7200 చదరపు మీటర్ల ఫైబర్తో తయారు చేశారు. దీని యొక్క పొడవు 32 మీటర్లు. ఇందులో 72 సెన్సార్స్ ఉంటాయి. ఈ హైపర్ లూప్ ప్యాసింజర్ బోగీని ఎయిర్ప్లేన్ వితౌట్ వింగ్స్ అని పేర్కొంటారు. ఒక వాక్యూమ్ ట్యూబ్లో అయస్కాంత శక్తి గల ప్యాసింజర్ క్యాప్సూల్ను ఉపయోగించే వ్యవస్థ ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ. మనం ప్రపంచంలో మొట్టమొదటి హైపర్ లూప్ బోగీని ఎక్కడ ఆవిష్కరించారు, అదేవిధంగా దీనిని ఏ దేశానికి చెందిన సంస్థ రూపొందించింది, ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1, పేపర్ 4, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కింద చదువుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల్లోనే కరువు ప్రభావిత మండలాలలో ఉపాధి హామీ యొక్క పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని మనం ఎంజీ నరేగా అని అంటాము. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ఆర్టికల్ 41 అనేది పని హక్కుకు సంబంధించినది. దీని ప్రకారం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ద్వారా ఈ ఎంజీ నరేగా పథకాన్ని 2006లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో 100 రోజుల వేతనంతో కూడిన ఉపాధిని అందించడం. ఇందులో భాగంగా ప్రతి ఇంటిలోనే వయోజన సభ్యులలో స్వచ్ఛందంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి పనిని కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఎంజీ నరేగా పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాలు ఇస్తున్న వేతనాలు కనుక మనం పరిశీలిస్తే
దేశంలో అత్యధికంగా హర్యానా రాష్ట్రం 277 రూపాయలు ప్రతిరోజుకి ఇస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకి ఈ వేతనంను 180 రూపాయల నుంచి 194 రూపాయలకు పెంచింది. ప్రస్తుతం 194 రూపాయలు ప్రతిరోజుకు ఇస్తున్నారు. ఇందులో మనం ఈ ఉపాధి పని దినాలను ఏ జిల్లాలకు చెందిన కరువు మండలాలలో 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఈ ఎంజీ నరేగా పథకం గురించి కొన్ని పాయింట్స్, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఈ వేతనాల విలువ ఎలా ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, పేపర్ 3, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో చదువుకుంటాం. అదేవిధంగా ఈ టాపిక్ ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం 2010లో ఒక నోటిఫికేషన్ ద్వారా జీవో నంబర్ 172ను జారీ చేసింది. దీని ప్రకారం ప్రాంతాల వారీగా శబ్దాలను నిర్ణయించింది. ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలలో పగలు 75 డెసిబెల్స్, రాత్రులు 70 డెసిబెల్స్, వాణిజ్య ప్రాంతాలలో పగలు 65 డెసిబెల్స్, రాత్రులు 55 డెసిబెల్స్, నివాస ప్రాంతాలలో పగలు 55 డెసిబెల్స్, రాత్రులు 45 డెసిబెల్స్ మరియు నిశ్శబ్ద ప్రాంతాలలో పగలు 50 డెసిబెల్స్, రాత్రులు 40 డెసిబెల్స్గా నిర్ణయించారు ఈ జీవో ద్వారా. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన హైకోర్టు మసీదులు, ఆలయాలు మరియు చర్చిలతో సహా ఇతర ప్రాంతాలలో పరిమితికి మించి వెలువడుతున్న శబ్దాలను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆర్టికల్లో సుమోటో పిల్ అని కూడా ఉంది. ఈ సుమోటో పిల్ అంటే ఏమిటంటే, ఆర్టికల్ 32 ప్రకారం కోర్టు తనంతటకు తానుగా కోర్ట్ ఆఫ్ లాలో పిల్ను ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ వాటి క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎంజీ నరేగా. ఎంజీ నరేగా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2005. రెండవది, విలేజ్ పంచాయత్ సెలెక్ట్స్ ద సోషల్ ఆడిట్ కమిటీ. మూడవది, అట్ ద విలేజ్ లెవెల్ లోకల్ విఎంసి సెటప్ బై గ్రామ్ పరిషత్ మానిటర్స్ ద ఎంజీ నరేగా. నాలుగవది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ ద ఫండ్ ఆఫ్ ఎంటైర్ వేజెస్ ఫర్ అన్స్కిల్డ్ లేబర్ అండర్ ఎంజీ నరేగా. ఇప్పుడు ఆప్షన్స్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏ 1 and 2 ఓన్లీ, బి 2 and 3 ఓన్లీ, ఆల్ ఆఫ్ ది అబోవ్ 1, 3 and 4 ఓన్లీ. ఇందులో మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. దీని ఆన్సర్ రేపటి కరెంట్ అఫైర్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.